ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు పరిపాలన చాతగాక ఈరోజు ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి డైరెక్షన్లో ఒక గుండారాజు నడిపిస్తున్నారు. నిన్న రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అధికారికమైనటువంటి క్యాంపు కార్యాలయంలోకి పెద్ద సంఖ్యలో తరలి వెళ్ళి ఆయన క్యాంప్ ఆఫీస్లో ముఖ్యమంత్రి బొమ్మ పెట్టాలి. ఎవరి ఇంట్లో ఎవరి బొమ్మ ఉండాలని నిర్ణయించే అధికారం ముఖ్యమంత్రి. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే, ప్రతిపక్ష నాయుడు క్యాంప్ ఆఫీస్ అంటే, ఈరోజు భూపాలపల్లిలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఉంది. నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా. అది వ్యక్తిగతంగా అది ప్రజల యొక్క కలుసుకునేటువంటి అవకాశం ఇచ్చినటువంటి దాని కొరకు ఆనాటి ముఖ్యమంత్రి, ఈనాటి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేలందరికీ కూడా క్యాంప్ ఆఫీస్ కట్టేయడం జరిగింది. అందులో ఎవరి ఫోటో ఉండాలి, ఆయన వ్యక్తిగతంగా అది ఆయన ఇష్టానుసారంగా కేసీఆర్ బొమ్మ ఉంటుందా లేకపోతే ఎవరి బొమ్మ ఉంటుందా అనేది అక్కడ ఉండేటువంటి వారి ఇష్టం. కానీ నిన్న పెద్ద ఎత్తున అక్కడికి పోయి ముఖ్యమంత్రి బొమ్మ పెట్టి గుండాల్లాగా, వీధి రౌడీల్లాగా వ్యవహరిస్తూ ఉంటే పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? ప్రీ ప్లాన్డ్గా వచ్చి అంత పెద్ద మొత్తంలో వచ్చి ఫోటో పెడతా ఉంటే ఏం చేస్తూ ఉన్నది ఇక్కడ ఉండేటువంటి పోలీస్ యంత్రాంగం అని ఈరోజు ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నా. గతంలో కూడా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు, గతంలో కూడా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ క్యాంప్ ఆఫీస్లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ బొమ్మ పెట్టుకోమని బీఆర్ఎస్ వాళ్ళు ఒత్తిడి చేసిల్లా? ఇలాంటి గుండాయిజం చేసిల్లా? ఎవరి ఫోటో పెట్టుకోవాలనేది అక్కడ ఉండే స్థానిక శాసనసభ్యుల యొక్క విచక్షణ మేరకు ఉంటుంది. అది అధికార కార్యాలయం కాదది, ఒక ఎమ్మెల్యే ఉండేటువంటి రెసిడెన్స్. అది దాంట్లో పోయి అక్కడ బొమ్మ పెట్టడం. నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నా. ఈరోజు భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మరి రాహుల్ గాంధీ ఇంట్లోనో, సోనియా గాంధీ ఇంట్లోనో, ప్రియాంక గాంధీ ఇంట్లోనో నరేంద్ర మోడీ బొమ్మలు పెట్టుకుంటారా? అక్కడ ఎంపీలకు ఇచ్చేటువంటి ఎంపీ రెసిడెన్స్లలో వాళ్ళ బొమ్మలు పెట్టుకుంటున్నా? బొమ్మలు పెట్టుకోవాలని చెప్పి బీజేపీ వాళ్ళు వచ్చి వాళ్ళ ఇంట్లో ముందర ఏమైనా చేస్తున్నా? మరి ఎక్కడ లేనిది ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సాంప్రదాయాలకు తెరలేపడం, ఇది ఎటువైపు తీసుకుపోతా ఉన్నారు రాజకీయాలన్నది ప్రశ్నిస్తున్నాం. ఇలాంటి గుండా చర్యలను, ఇలాంటి చిల్లర రాజకీయాలను ప్రజలు హర్షించరు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఇలాంటి చర్యలు మానుకో. యాక్సిడెంటల్గా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినందుకు సంతృప్తి పడేది పోయి ఇలాంటి చిల్లర రాజకీయాలకు ఎందుకు తెరలేపుతున్నావు? శాసనసభలో నీ దగ్గర పసలేదని అర్థమైపోయింది. ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి చాతగాని వ్యక్తివని అర్థమైపోయింది. ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో విద్యను బాగా పేదవాళ్ళకు కూడా ప్రైవేట్ స్కూళ్ళల్లో, ప్రైవేట్ కాలేజీలలో ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో మొట్టమొదటిసారిగా ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టి ఈరోజు చాలా సగర్వంగా చెప్పుకోవచ్చు. ఏ పార్టీలో ఉన్నా, ఎక్కడున్నా, రాజశేఖర రెడ్డి ఎక్కడున్నా, ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల చాలామంది ఇంజనీర్లు, డాక్టర్లు చాలా గొప్పగా చదువుకొని ఈరోజు అమెరికాలో ఉన్నారు, బ్రిటన్లో ఉన్నారు, న్యూజిలాండ్లో ఉన్నారు, ఎక్కడెక్కడో ఆస్ట్రేలియాకి పోయిళ్ళు. చాలా నిజంగా చెప్పాలంటే ఆ రోజు ఆ స్కీమే రాకపోతే ఇక్కడ ఏదో చిన్న చదువులు చదువుకొని మధ్యలో విద్యను ఆఫ్ చేసుకొని ఆగాల్సిన పరిస్థితిని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు చూసి, తర్వాత వచ్చినటువంటి గవర్నమెంట్స్, తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, తర్వాత వచ్చినటువంటి కేసీఆర్ గారు కావచ్చు, ఈ స్కీమ్ను చాలా ఈ రాష్ట్రంలో ఏ స్కీమ్కైనా డబ్బులు ఆపినా విద్య కొరకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇచ్చి ఎడ్యుకేషన్ చేస్తారు. ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు
చాలా సందర్భాల్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఒకరోజు బంద్ కూడా చేసిండు. వాళ్ళ యొక్క స్కూల్స్ను కాలేజెస్ను కూడా బంద్ చేసి మేము ఈరోజు కనుక మాకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేకపోతే మేము కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితులు ఉన్నామని చెప్పి మొరబెట్టుకున్నారు. అక్కడ కూడా ఏమీ రాకపోతే హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఏం చెప్పింది, ఈ రాష్ట్ర ప్రభుత్వం తోలు మందమైంది, దీనికి బాగా అహంకారం ఎక్కింది, పేదల విద్యార్థుల విషయంలో నిరంకుశ దోషులు అవలంబిస్తున్నది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని చెప్పినా లాభం లేదు కాబట్టి వారికి ఒక సూచన చేసింది, విద్యార్థుల దగ్గర వసూలు చేసుకోండి, ఇస్తే వాళ్ళ డబ్బులు వాపసు ఇవ్వలేదు. ఇప్పటికైనా ఈ యొక్క హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ తోటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్న పేదల విద్యార్థుల పక్షాన తక్షణమే ఉండేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ను కాలేజ్ యాజమాన్యాలతో మాట్లాడి విడుదల వారికి ఇస్తావా, ఒకేసారి ఇస్తావా, ఇచ్చి పేద విద్యార్థుల మీద ఎలాంటి భారం పడకుండా చూడయా బాబు. ఒకవేళ కనుక ఇట్లా చేస్తే భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం పక్షాన తప్పకుండా పేద విద్యార్థుల పక్షాన మా కార్యాచరణ ఉంటుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని వెంబడిస్తాం, ఎమ్మెల్యేల యొక్క కాంపు కేంద్రాలను ముట్టడి చేస్తాం, మంత్రులను గెరావు చేస్తాం, విద్యార్థులందరూ కూడా ఎక్కడికక్కడ నిలదీస్తామని కూడా హెచ్చరిక చేస్తున్నాం. ఈ రకంగా చేయకపోతే మాత్రం ఈరోజు స్కూళ్ళ యొక్క కాలేజీల యాజమాన్యాలు ఉద్యోగాలు ఇవ్వలేక వారి యొక్క అప్పులు పెరిగిపోయి ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి తక్షణమే దీని విషయంలో ప్రభుత్వం రేపే ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలతో పిలిచి చర్చలు చేసి ఈ యొక్క దీనివల్ల ఏమవుతుంది, రేపు ఈ హైకోర్టు జడ్జిమెంట్ తోటి కాలేజీలు అంటే మీరు ఫీజు కడితేనే మీకు స్కూల్లో ఎంట్రీ ఉంటుంది, ఎగ్జామ్ రాయిస్తూ అంటారు. అంటే వాడు ఫీజు కట్టలేడు, ఆ విద్యార్థి ఫీజు కట్టలేడు, ఎగ్జామ్ రాయలేడు, ఆ పేదరికం అడ్డు వస్తుంది. కాబట్టి ఇలాంటి విషయంలో రేవంత్ రెడ్డికి టాప్ ప్రియారిటీలో ఈ సమస్యను పరిష్కారం చేయాలని పేద విద్యార్థుల పక్షాన డిమాండ్ చేస్తాం. గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్తున్నాం. ఎప్పుడు అమలు చేస్తాం? 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఈయన అందానికి ఈయన మాటకు చక్కదానికి ఈయనదో అవి బాగా పొడిచినట్టు, ఈయనదో బాగా చేసినట్టు ఆడిపోయాడు కేరళకు పోయి. మేము ఆడ చెప్తాం. ఏం చేసినావని నువ్వు అక్కడికి, నువ్వు కేరళకు పోయి చెప్తున్నావు అంటే ఈరోజు ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకతను చవిచూస్తుంది అనడానికి ఆయన ఏదో ప్రణాళిక పెట్టిండు. 99 రోజులు 100 రోజులు నియోజకవర్గ ఎమ్మెల్యేలు మంత్రులు పోయి అక్కడ ప్రజాపాలనలో ఏదో పెడతామని. ఎక్కడికి పోయినా ప్రజల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత. మహిళలు ప్రశ్నిస్తున్నారు, రైతులు ప్రశ్నిస్తున్నారు, యువకులు ప్రశ్నిస్తున్నారు, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరగబడుతున్నారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. అందులో భాగంగానే నిన్న ప్రతిపక్ష నాయకుడు క్యాంప్ కార్యాలయంలోకి వెళ్ళి గుండాలాగా పోయి ఫోటోలు పెట్టేటువంటి సాంప్రదాయం చేస్తున్నారు. ఇలాంటి చర్యలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ప్రజలు ఈరోజు అధికార పార్టీ నాయకులను తిరగనిచ్చే పరిస్థితి ఉండదు, జాగ్రత్త అని హెచ్చరిక చేస్తాం. మొన్న ప్రజల మ్యాండేట్ చాలా క్లియర్గా నిన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలలో ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చిండ్రు. ఈరోజు పక్క జిల్లా మంచిర్యాల డిస్టిక్లో అక్కడ ఉండేటువంటి మున్సిపల్ చైర్మన్, అక్కడ అదే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఇంకా 3 దిక్కుల చివరికి కోర్టులు పెట్టమంటే పెట్టలేని పరిస్థితులు పెడితే దాదాపు ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత అక్కడ ఉండేటువంటి బాలక సుమన్ను అన్యాయంగా కేసు పెట్టి ఆదిలాబాద్ జైల్లో పెట్టినా, ఎలాంటి మరి కవింపు చర్యలు చేసినా వాటన్నింటినీ తట్టుకొని నిలబడి నిన్న ఆ మున్సిపల్ చైర్మన్ కాంతపల్లిలో గెలవడం జరిగింది, ఇబ్రహీంపట్నం జరిగింది. రేపు ఇంకొక దగ్గర కూడా మరి వాళ్ళకి మెజార్టీలో ఖానాపూర్లో లేకపోయినా అన్ని చిల్లర వ్యవహారాలు చేసుకుంటా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ప్రజలు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉన్నారు. మీరు అనుకుంటుండొచ్చు పిల్లి కళ్ళు మూసుకొని పాలు చేసినట్టుగా చేస్తే ఎవరు చూస్తలేరు. మీరు చేసే ప్రతి చర్యను ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇప్పటికైనా ఉన్న సమయంలో చక్కగా పరిపాలన చేయి. ఎంతసేపు కేసీఆర్ అని తప్పించుకునే ప్రయత్నం చేస్తావు. భారత పార్లమెంట్ ఏమో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పును 3 లక్షల కోట్ల కంటే 2,70,000 కోట్లని వాళ్ళు చెప్తే 8 లక్షల కోట్లు 8 లక్షల కోట్లు నువ్వు, నీ మంత్రులు, నీ ఎమ్మెల్యేలు. మరి ఈరోజు ఆ రోజు చెప్పినావు కదా, మాకు చాలా పరిపాలన అనుభవం ఉన్నది, మా పార్టీకి చరిత్ర ఉన్నది, మేము చెప్తున్నాం 6 గ్యారెంటీలు అమలు చేస్తాం, రుణమాఫీ చేస్తాం, రైతుకు 15,000 రూపాయల రైతు బంధు ఇస్తాం, మహిళలకు 2,500 ఇస్తాం, మరి వృద్ధులకు 4,000 ఇస్తాం, వికలాంగులకు 6,000 ఇస్తాం, తులం బంగారం ఇస్తాం,
ఇవన్నీ ఇస్తామని చెప్పి గ్యారంటీ కార్డు కొట్టి గ్యారంటీ కార్డు ఇంటింటికి ఇస్తేనే కదా నమ్మి ఓట్లేసి గెలిపించినందుకు ఈరోజు అవి చేయకుండా కేవలం ప్రతిపక్ష పార్టీలను ఏ రకంగా ఇబ్బంది పెట్టాలి, ఏ రకంగా నాయకులు ఇబ్బంది పెట్టాలని చేయడం, ఇది ముమ్మాటికి భారత రాష్ట్ర సమితి భూపాలపల్లి జిల్లా పక్షాన నిన్న జరిగినటువంటి చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు చేస్తే మాత్రం మేము కూడా ప్రతి చర్య చేస్తే మరి ఎలాంటి వాతావరణం ఉంటుందో ఒకసారి అర్థం చేసుకుంటే బాగుంటుందని హెచ్చరిక చేస్తున్నాం. ఎందుకంటే మా నాయకుడు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యబద్ధంగా అహింసా మార్గంలో ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నిరసన చెప్పుకున్నారు, కానీ ఇలాంటి చిల్లర వ్యవహారాలు మాకు ఎప్పుడు నేర్పలే. మరి రేవంత్ రెడ్డి ఏమో ఇలాంటి చర్యలు చేయమని చెప్పి మరి ప్రోత్సహిస్తూ ఉన్నాడు. దీనికి బేషరతుగా రేవంత్ రెడ్డి కేసీఆర్ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్తే తప్ప దీనికి పరిష్కారం కాదు. తక్షణమే బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మన జిల్లాలో ఈరోజు మక్కలు రైతులు చాలా కష్టపడి బంపర్ క్రాప్ వచ్చింది ఈ సంవత్సరం. మరి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు విషయంలో మక్కల యొక్క కొనుగోలు కేంద్రాలను నడిపించడంలో ఇప్పటికీ జిల్లా యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నది. ఒక పక్క కొంటమని చెప్తూనే మరొక పక్క కేంద్రాలను ఏర్పాటు చేయకుండా మరి ఇప్పటికే ఇండైరెక్ట్ డైరెక్షన్స్ ఇచ్చిండు, డబ్బులు కొనద్దు కొనకండి అని చెప్తా ఉన్నారు. ఈరోజు ఒకవేళ ప్రభుత్వం కొనుగోలు చేయలేకపోతే మాత్రం రైతులకు చాలా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి తక్షణమే ప్రతి గ్రామంలో పెద్ద మొత్తంలో వడ్ల కొనుగోలు కేంద్రాలు ఎన్నైతున్నాయో అదే పద్ధతిలో కూడా మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రతి గింజ మక్కను కొనుగోలు చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు పోలీసులకు కూడా నేను ఒక సూటిగా ప్రశ్నిస్తున్నా, వారికి ఒక సూచన చేస్తా ఉన్నా. శాంతి భద్రతలు కాపాడడం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి స్వేచ్ఛగా ఉండేటువంటి అవకాశం కల్పించాల్సిన బాధ్యత మీకు ఉంటుంది. కానీ ఈరోజు భూపాలపల్లిలో సీసీ కెమెరాలు ఉన్నాయి, సమర్థవంతమైనటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు. మరి దొంగతనాలు ఎక్కడ జరుగుతున్నాయి? దొంగతనాలు మొన్న గతంలో జరిగినాయి, మళ్ళీ మొన్న జరిగింది. చాలామంది భయంతో ఈరోజు ఊరికి పోవాలంటే కూడా భయపడే పరిస్థితి ఉన్నది. కాబట్టి కఠినంగా వ్యవహరించాలి, దొంగల పట్ల అసాంఘిక శక్తుల పట్ల వ్యవహరించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మరి నిన్ననే ఒక మా పార్టీ నాయకురాలు యొక్క ఇంట్లో దొంగలు పడి మొత్తం నిలువు దోపిడి మొత్తం అయిపోయింది. బంగారం పోయింది, పైసలు పోయినాయి, అన్నీ పోయినాయి. మొన్న అంతకుముందు మన ఒకటే వాడలో మొత్తం కూడా దొంగతనాలు జరిగినాయి. కాబట్టి ఒక దొంగతనం చిన్నగా జరిగినప్పుడు కఠినంగా అణిచివేస్తే అవి ఖచ్చితంగా శాంతి భద్రతలు కాపాడగలుగుతాయి. కాబట్టి దీని విషయంలో కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. ఇక మిగతా విషయాలు ఈరోజు మున్సిపాలిటీలో జరుగుతున్న పరిస్థితులు ఏమున్నాయి? ఈరోజు మున్సిపాలిటీ అంటే గెలిచినటువంటి కౌన్సిలర్లకు వారికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలి. ఈరోజు కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క పద్ధతులు మేమే అక్కడ ఓడిపోయిన కౌన్సిలర్లే మేమే కౌన్సిలర్లమని వ్యవహరించే పద్ధతులు జరుగుతూ ఉన్నాయి. గవర్నమెంట్ స్కీమ్స్ విషయంలో కావచ్చు, ఈరోజు బడ్జెట్ను కూడా తూతూ మంత్రంగా చేసి బడ్జెట్ ఆమోదింప చేసుకునే పద్ధతి కావచ్చు. ఇప్పటికైనా కొత్తగా చైర్మన్ గారు వచ్చిళ్ళు, పాలకవర్గం కొత్తగా వచ్చింది, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించమని కూడా వారికి కూడా ఒక సూచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది మా వాళ్ళు కూడా కొత్తగా చాలామంది కౌన్సిలర్స్ అయిండు, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు ఈ ప్రభుత్వము ఇక్కడ ఉండేటువంటి పాలకవర్గం విషయాలలో. తప్పకుండా రేపు భవిష్యత్తులో ఇలాంటి చర్యలు చేపడితే మాత్రం తప్పకుండా మరి మా నుంచి ప్రతిస్పందన ఉంటుందని హెచ్చరిక కూడా చేస్తున్నాం.